ఏపీలో మరి కాసేపట్లో 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. విద్యార్థులు ఎగ్జామ్ సెంటర్ల వద్దకు గంట ముందే చేరుకోవాలని సూచించారు. పరీక్షా కేంద్రాలకు సమీపంలోని జిరాక్స్ సెంటర్లను మూసివేయించారు. అలాగే పరీక్షా కేంద్రాల వద్ద 2 ఏఎన్ఎంలతో మెడికల్ క్యాంపులు కూడా ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాలలో విద్యార్థుల సంఖ్య ఆధారంగా పోలీస్ భద్రత ప్రిస్కీన్ కోసం మహిళా పోలీసును ఏర్పాటు చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో 134 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. సుమారు 25,723 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఇక విశాఖ జిల్లా వ్యాప్తంగా 312 పరీక్షా కేంద్రాల్లో దాదాపుగా 54,912 మంది విద్యార్థులు పరీక్షలు రాయబోతున్నారు. నంద్యాల జిల్లా వ్యాప్తంగా 130 సెంటర్లలో 25,542 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాబోతున్నారు. ఇక సమస్యాత్మక పరీక్షా కేంద్రాల వద్ద ప్రత్యేక పోలీస్ బలగాలను ఏర్పాటు చేశారు. మనం ఫస్ట్ గా తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి గణేష్ సిద్ధంగా ఉన్నారు ఎగ్జామ్ సెంటర్ దగ్గర నుంచి. గుడ్ మార్నింగ్ గణేష్. 10th ఎగ్జామ్స్ అంటే ఇంత భయం ఉంటుంది విద్యార్థులకి, ఫస్ట్ పబ్లిక్ ఎగ్జామ్స్ కాబట్టి. ఆల్రెడీ ఆ సెంటర్స్ చేరుకున్నారు, అక్కడ సిచ్యువేషన్ ఏంటి? మీరు అన్నట్లుగానే 10వ తరగతి పరీక్షలు అంటే విద్యార్థుల్లో కొంత ఆందోళన ఉంటుంది. మొదటిసారిగా పబ్లిక్ పరీక్షలు హాజరు అవుతారు కాబట్టి వారంతా కూడా టెన్షన్ గా పరీక్షా కేంద్రాలకు చేరుకుని పరీక్షలు రాసేటువంటి సమయం మొదటి పరీక్ష రోజు కనిపిస్తుంది. ప్రస్తుతానికి విద్యార్థులైతే పరీక్షా కేంద్రాలకు చేరుకుంటూ ఉన్నారు. ఈ పరీక్షల నిర్వహణ కోసం ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ పగడ్బందీ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర వ్యాప్తంగా 6,19,275 మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరవుతుండగా తూర్పుగోదావరి జిల్లాలో 26,000 మంది పైగా విద్యార్థులు పరీక్ష రాసేందుకు సిద్ధమవుతున్నారు. మరి కాసేపట్లోనే 10వ తరగతి పరీక్షలు అనేవి ఆంధ్రప్రదేశ్ లో ప్రారంభమవుతాయి. ఇవాళ నుంచి మొదలుకొని ఏప్రిల్ 1వ తారీఖు వరకు కూడా పరీక్షలు జరగడం జరుగుతుంది. ప్రస్తుతం మనం తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఐపంగిడి ప్రభుత్వ పాఠశాల వద్ద ఉండడం జరిగింది. ఇక్కడికి విద్యార్థులు వరుస క్రమంలో చేరుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఆదేశాలు అనేవి విద్యాశాఖ చేయడం జరిగింది. మనం చూస్తే గంట ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని చెప్పి ఆదేశించడంతో ఉదయం నుంచే విద్యార్థులు సమయం ఉన్నప్పటికీ కూడా 9:45 నిమిషాలకు పరీక్ష ప్రారంభమవుతుంది. అయితే 8 గంటలకే పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు అయితే చేరుకుంటున్నటువంటి సిచ్యువేషన్ పరీక్షా కేంద్రాల వద్ద కనిపిస్తోంది. ఎందుకంటే అరగంట ఆలస్యం అయితే మాత్రం లోపలికి అనుమతించేది లేదు, గేట్లు మూసివేస్తామని చెప్పి అధికారులు హెచ్చరించడంతో విద్యార్థులంతా కూడా మొదటి రోజే పరీక్షను రాసేందుకైతే పరీక్షా కేంద్రాలకు హాజరవుతూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 3,450 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పరీక్షా కేంద్రాలు అన్నింటిలో కూడా సదుపాయాలు కల్పించడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి వేసవ కాలం కాబట్టి చాలా మంది విద్యార్థులు దాహార్దితో ఇబ్బంది పడకుండా వాటర్ సదుపాయం కల్పించారు. కరెంటు పవర్ కోతలు లేకుండా ఈ పరీక్ష ముగిసేంత వరకు కూడా నిరంతరాయంగా పవర్ సప్లై జరుగుతుంది. ముఖ్యంగా ఈ స్కూళ్ళు అనేవి దూర ప్రాంతంలో ఎవరైనా విద్యార్థులు ఉన్నా వారికి ఆర్టీసీ సదుపాయం కల్పించడం జరిగింది. హాల్ టికెట్లు చూపిస్తే బస్సులోనే ఫ్రీగా విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకునే విధంగా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. అదేవిధంగా హాల్ టికెట్లతో ప్రతి ఒక్కరు కూడా విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు హాజరవుతారు. ఒకవేళ హడావిడిగా వస్తున్నటువంటి క్రమంలో ఎవరైనా విద్యార్థి హాల్ టికెట్ పోగొట్టుకున్నా లేదంటే ఎక్కడైనా విడిచిపెట్టినా ఒక వాట్సాప్ నెంబర్ను, ఒక ఆన్లైన్ హెల్ప్ లైన్ నెంబర్ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ నెంబర్ కాంటాక్ట్ అయితే వెంటనే ఆ విద్యార్థికి హాల్ టికెట్ అందించే విధంగా అయితే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అనేది పోలీస్ డిపార్ట్మెంట్ అమలు చేస్తుంది. ఎందుకంటే ప్రతి పరీక్షలో కూడా పేపర్ లీకేజ్ ఘటనలు రాష్ట్ర ప్రభుత్వానికి ఇరకాటం పెడుతూ ఉంటాయి. రీసెంట్ గా జరిగినటువంటి కొన్ని ఇతర రాష్ట్రాల్లో బీఈడీ పరీక్షల్లో కావచ్చు, గ్రూప్ 2, గ్రూప్ 1 పరీక్షల్లోనూ పేపర్ లీకేజ్ ఘటనలు ఇబ్బందికర వాతావరణం కల్పించాయి. అందువల్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ 10వ తరగతి పరీక్షలు పేపర్ లీకేజ్ వ్యవహారంలో మాత్రం చాలా కఠినంగా వ్యవహరించింది. ఎక్కడ కూడా స్కూల్ కి సమీపంలో ఉన్నటువంటి నెట్ సెంటర్లను ఓపెన్ చేయకుండా క్లోజ్ చేసిందే ప్రయత్నం చేసింది. అదేవిధంగా స్కూల్లోకి ఎవరు కూడా మొబైల్స్ కానీ యూజ్ చేయకూడదని చెప్పి ఆదేశాలు ఇచ్చింది. ఎవరైనా అలాంటి పని చేస్తే కఠిన చర్యలు ఉంటాయని చెప్తోంది. అదేవిధంగా ఫేక్ న్యూస్ ప్రచారాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. పేపర్ లీకేజ్ అని చెప్పి అక్కడ జరిగింది ఇక్కడ జరిగిందన్న ప్రచారాలు సోషల్ మీడియాలో వైరల్ అయితే కొంత విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సోషల్ మీడియాలో అలాంటి వార్తలు ఎవరైనా ఉద్దేశపూర్వకంగా స్ప్రెడ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి రాష్ట్ర పోలీస్ డిపార్ట్మెంట్, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా ఎప్పటికప్పుడు నిరంతరాయంగా కలెక్టర్లు, నోయిడా అధికారులుగా ఈ పరీక్షలను
ఫాలోఅప్ చేస్తూ ఉంటారు. దీనికి ఫ్లయింగ్ స్క్వాడ్లను ఇన్విజిలేటర్లను నియమించడం జరిగింది. ఉదయం 9:45 పరీక్ష ప్రారంభమైనప్పటి నుంచి 12:30 వరకు కూడా నిర్విరామంగా ఎవరు కూడా ఎక్కడ ఇబ్బంది వాతావరణం కలగజేయకుండా పరీక్షా కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అయితే 144 సెక్షన్ 100 మీటర్ల పరిధిలో ఈ పరీక్షా కేంద్రాల వద్ద అమలవుతోంది. మొత్తంగా అయితే పకడ్బందీగా ఈ 10వ తరగతి పరీక్షలను విద్యాశాఖ నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ తో పాటు తూర్పు గోదావరి జిల్లాలో కూడా అధికారులు ఇన్విజిలేటర్లు అంతా కూడా సిద్ధంగా ఉన్నారు. విద్యార్థులు అయితే పరీక్ష రాసేందుకు పరీక్షా కేంద్రాలకు చేరుకుంటున్నారు. అశోక్. రైట్ గణేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. రెడ్డిగా ఏపీలో 10వ తరగతి పరీక్షలు అయితే ప్రారంభం కాబోతున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 వరకు కూడా ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. విద్యార్థులు ఎగ్జామ్ సెంటర్ల వద్దకు గంట ముందే చేరుకోవాలని సూచించారు. పరీక్షా కేంద్రాలకు సమీపంలోని జిరాక్స్ సెంటర్లన్నింటినీ కూడా మూసివేయించారు. అలాగే పరీక్షా కేంద్రాల వద్ద 2 ఏఎన్ఎంలతో మెడికల్ క్యాంపులు కూడా ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాలలో విద్యార్థుల సంఖ్య ఆధారంగా పోలీస్ భద్రత, ప్రీ స్క్రీనింగ్ ఏర్పాటు కోసం సిబ్బందిని ఏర్పాటు చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో 134 పరీక్షా కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. ఇక కర్నూలులో ఎగ్జామ్ సెంటర్స్ వద్ద ఎటువంటి ఫెసిలిటీస్ కల్పించారో తెలుసుకుందాం మా ప్రతినిధి కిషోర్ ద్వారా. గుడ్ మార్నింగ్ కిషోర్, ఏ విధంగా ఉంది 10th క్లాస్ ఎగ్జామ్స్ మరికొంతసేపట్లోనే ప్రారంభం కాబోతోంది. విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కూడా పేరెంట్స్ కూడా కొంచెం ఆందోళనలో ఉంటారు, ఎందుకంటే ఫస్ట్ ఎగ్జామ్స్ కాబట్టి వాళ్ళని ప్రిపేర్ చేసే పనిలో ఉండుంటారు. అక్కడికి ఎవరైనా రావడం జరిగింది ఎగ్జామ్ సెంటర్ దగ్గరికి? డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ ఆశ. ఈ రోజు నుంచి కూడా 10th క్లాస్ ఎగ్జామ్స్ ప్రారంభమవుతున్నాయి. అయితే దీనికి సంబంధించి ఇటు ఉమ్మడి కర్నూలు జిల్లా అంటే అటు నంద్యాల కర్నూలు జిల్లాలో కూడా అధికారులు మొత్తం కూడా సర్వసన్నద్ధం చేశారు. ఇటు నంద్యాల జిల్లాలో చూసుకున్నట్లయితే 130 సెంటర్లలో సుమారు 25,500 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తుండగా కర్నూలు జిల్లాలో 172 కేంద్రాల్లో 40,776 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. అయితే ఇక్కడ పరీక్షా కేంద్రాల వద్ద మాత్రం ఖచ్చితమైన సూచనలు అధికారులు చేస్తున్నారు. అరగంట ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి, 1 నిమిషం లేట్ అయినా కూడా అనుమతించమన్న నిబంధనలు పెట్టిన నేపథ్యంలో ముందస్తుగానే అన్ని రకాల సూచనలు విద్యాధికారులు చేసినట్టుగా మనకు తెలుస్తుంది. అయితే ఈసారి మాత్రం ప్రభుత్వం ముందస్తుగా ఎవరైతే పరీక్షలు రాస్తున్నారో విద్యార్థులు ఇటు గ్రామీణ ప్రాంతాల నుంచి లేదా ఏదైనా పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళడానికి ఆర్టీసీ బస్సులను కూడా ఉచిత బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. విద్యార్థులు ఎవరైనా హాల్ టికెట్ చూపించి ఉచితంగా ప్రయాణం చేయొచ్చు. ఎవరు కూడా ఆలస్యంగా పరీక్షా కేంద్రాలకు చేరుకోవద్దు అన్న ఒక కారణాన్ని చూపిస్తూ ఒక సౌకర్యాన్ని కూడా అధికారులు ఏర్పాటు చేశారు. అయితే ఏదైతే పరీక్షా కేంద్రాల వద్ద పూర్తి స్థాయిలో ఇటు సిబ్బందిని ఏర్పాటు చేయడంతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి 50 మీటర్లు 100 మీటర్ల దూరం వరకు ఉన్నటువంటి జిరాక్స్ సెంటర్లను అలాగే ఏ విధమైనటువంటి కాపీయింగ్ కు సంబంధించిన యాక్టివిటీస్ జరగకుండా ఉండేందుకు ముందస్తు చర్యలు తీసుకున్నారు. పోలీసులతో పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తూనే ఇటు విద్యార్థులందరినీ కూడా మోటివేట్ చేసిన పరిస్థితి. ఇటు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలతో పాటు గత వారం రోజులుగా విద్యార్థులు 10వ తరగతిగా హాజరవుతున్న విద్యార్థులు ఏ విధంగా పరీక్షలకు సన్నద్ధం అవ్వాలి, వాళ్లకు మోటివేట్ చేసే విధానంలో కూడా ఆయా కొన్ని స్కూళ్లకు పర్యటించి వాళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనా కూడా ఈసారి పూర్తి స్థాయిలో కూడా విద్యార్థులు ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు రాసేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని ఇటు విద్యా శాఖ అధికారులు చెప్తున్నారు. దానికి తగ్గట్టుగా కూడా పరీక్ష కేంద్రాల్లో వసతులను ఏర్పాటు చేశాం. మంచినీళ్లతో పాటు ఇటు ఆరోగ్య శాఖ సిబ్బందిని కూడా ఎవరైనా విద్యార్థులు ఏదైనా అనుకోని కారణాల వల్ల అనారోగ్య పరిస్థితులు తలెత్తితే వెంటనే వారికి ఆరోగ్య సహాయం అందించేందుకు ఏర్పాటు చేశామని చెప్తున్నారు. పూర్తి స్థాయిలో కొన్ని ప్రాంతాల్లో ఎక్కడైతే సమస్యాత్మక పరీక్షా కేంద్రాలు ఉంటాయో అక్కడ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి వాటిని ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు మాస్ కాపీయింగ్ జరగకుండా కూడా చర్యలు చేపడతామని చెప్తున్నారు. అయితే కర్నూలులో ఒక గార్గేపురం, రామళ్ళకోట, ఉల్చాల, ఆస్పరి ఏ అండ్ బి కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ప్రత్యేకంగా నిఘా ఉంచారు. అలాగే నంద్యాలలో కూడా కొన్ని 4-5 పరీక్షా కేంద్రాలను సమస్యాత్మకంగా గుర్తించి వాటిని పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే ఈసారి నిమిషం ఆలస్యమైన అనుమతి ఉండదు అన్న ఒక నిబంధన గట్టిగా ఉండటంతో అధికారులు స్పష్టంగా చెప్తున్నారు. సకాలంలో చేరుకోండి, ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు రాసి ఉజ్వల భవిష్యత్తుకు అడుగులు వేయండి అని విద్యార్థి శాఖ అధికారులు విద్యార్థులకు సూచించిన పరిస్థితి ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉందని చెప్పుకోవచ్చు. ఆశ.